ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అదే అమరావతి నినాదం. ప్రస్తుతం ఆంధ్రుల కళ మొత్తం కూడా సాకారం ఉందనే చెప్పుకోవాలి. రెండు ఉభయ పార్లమెంట్ సభ కావచ్చు, మరోపక్క లోక్సభ రాజ్యసభ వీటిల్లో బిల్లు పాస్ అయిన విషయం అందరికీ కూడా తెలిసిందే. నిన్నటి రోజున రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజెట్ ని విడుదల చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోవాల్సిన రోజు, ప్రతి ఆంధ్రుడు కూడా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి గెజెట్ విడుదల చేయడం దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఎప్పుడైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంబంధించి తీర్మానం జరిగిందో అప్పుడే ఇక అమరావతి ఇక లాంఛనం అయిపోయింది, చట్టబద్ధత సంబంధించి అని అందరూ కూడా అనుకున్నారు. అనుకున్న విధంగా ఈరోజు గెజెట్ కూడా విడుదలైంది. మొత్తానికి అంశానికి సంబంధించి మీ మాటలు ఏమంటారు? ఇది చాలా మనందరం కూడా సంతోషించిన విషయం, సంతోషించాల్సిన విషయం. మీరు అన్నట్టుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వారి సంతకం చేయడం, ఒక గెజెట్ రూపంలో దీన్ని తీసుకురావడం, ఇక్కడతో అనుకున్నవన్నీ కూడా నిర్విఘ్నంగా సాగాయి. ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎవరు ఎంత ఏడ్చినా, ఎవరు ఎంత అడ్డంకులు సృష్టించాలనుకున్నా, మొత్తానికి మనకి అమరావతి రాజధాని అని రాజముద్ర పడింది. అది తెలుగువారి కళ నెరవేరింది. కాబట్టి అందరం కూడా ఇది ఇప్పుడు 2026 ఏప్రిల్ నెల అనేది అందరూ గుర్తించుకోదగ్గ మాసం అన్నమాట. ఎందుకంటే ఇది ఇంచుమించు 12 ఏళ్ళు కలలు కానీ 7 ఏళ్ళు ఆయన కష్టపడి మొత్తానికి తీసుకొచ్చారు. 5 ఏళ్ళు ఒక వ్యక్తి దాన్ని నాశనం చేస్తే, ప్రత్యేక హోదా అన్నాడు, తర్వాత అమరావతి రాజధానిని ఒప్పుకుంటానని 14లో ఒప్పుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, 19లో ఒప్పుకున్నాడు, నెగ్గాక మళ్ళా 3 రాజధానులు అన్నాడు, తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు అమరావతి అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. సరే, నువ్వేమైనా చేసుకో, ఏమైనా అనుకో, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. ఈ కళని చంద్రబాబు నాయుడు నిజం చేశారు. చంద్రబాబు నాయుడు కన్న కళని మోదీ గారు కూడా ఆమోదించి ద్రౌపది ముర్ము గారు రాజముద్ర వేశారు. ఉభయ సభలు మీరు చెప్పినట్టుగా రాజ్యసభ కావచ్చు, పార్లమెంటు కావచ్చు దీన్ని ఆమోదించాయి. అంటే ఏకగ్రీవ తీర్మానంతో, అందరి ఆమోదంతో ఇది ఇవాళ చట్టబద్ధత పొందింది. శాశ్వత చట్టబద్ధత, శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి అమరావతి. ఇది ఈ శాశ్వత అనే పదాన్ని మీరు ప్రతిసారి నొక్కి వక్కాణించాలి. ఎందుకంటే కొంతమంది చెవులకు అది వెళ్ళి చేరాలి. నేను వస్తాను, మళ్ళా దీన్ని ఏదో చేస్తాను, చట్టబద్ధత అనేది ఏమీ లేదు, మళ్ళా మార్చచ్చు, అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళకి మనం చెప్తున్నాం, అవునా? కాబట్టి ఇవాళ అంటే చూడండి, మొట్టమొదటిసారి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఒక రాజముద్ర వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక రాష్ట్రంలో ఉండే ఒక అపోజిషన్ లీడర్ వల్ల. అంటే అది మంచిగా చెడా తర్వాత విషయం. కానీ ఇవాళ ప్రపంచం అంతా కూడా ఫస్ట్ తెల్లబోయింది, విస్తుపోయింది. ఏంటిది రాజముద్ర వేయించుకోవాల్సిన పని రావడం ఏంటి? ఒకసారి రాజధాని అన్నాక ఇంకా దాని మీద ఏముంటుంది వాదోపవాదాలు, లేకపోతే భిన్న అభిప్రాయాలు ఎందుకుంటాయి అంటే ఉంటాయి. ఇప్పుడు తుగ్లక్ లాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుంది రాష్ట్రంలో? వాళ్ళకి తెలియదు, చెప్తే వినరు. చేదస్తం ఒకటి చెప్తే వెంట కొడితే ఏడుస్తాడు. అట్లాగా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు, పోనీ అర్థమయ్యేలా చెప్దామంటే నాకు తెలుసు అంటాడు. అందుకని ఇవాళ మొట్టమొదటిసారి ఈ రకంగా చేయాల్సి వచ్చింది. బహుశా మనకు తెలిసి ఏ దేశంలో కూడా ఈ రకంగా జరగలేదేమో, అంటే మనకు అంత తెలియదు. కానీ సో మొత్తం మీద మీరు అన్నట్టుగా రాజముద్ర పడిందండి. ఈ రాజముద్ర పడ్డ నేపథ్యంలో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ అంటున్నారు. ఆల్రెడీ శుక్రవారం ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ ఇవాళ పెడతానంటున్నారు. శుక్రవారం ప్రెస్ మీట్ మనం చూసాం, మావిగన్ అన్నారు. ఇవాళ మావిగన్ అనే దాని మీద వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే ఎదురు తిరిగారు. చాలా అంటే మొహం మీద మొట్టమొదటిసారి వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టింది అన్నట్టు మాట్లాడారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించని విషయం, ఎందుకంటే పేటీఎంస్ కదా వాళ్ళందరూ. కానీ వాళ్ళు ఇలా మాట్లాడటం ఏంటి, నిజంగానే షాక్ అది. కానీ మొట్టమొదటిసారి వీళ్ళందరూ కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు. అంటే వాళ్ళు కూడా అమరావతిని హర్షాతిరేఖల మధ్య ఆమోదించారు. వాళ్ళందరూ ఓపెన్గా చెప్పారు, వీఆర్ ఆల్ ఫర్ అమరావతి, మనకు ఒక రాజధాని ఉండాలి, రాజధాని నువ్వు మళ్ళా కాదని ఇలా అండవేంటి అని. సో ఇవాళ సొంత మనుషుల చేతే ఆయనకి ఒక చేత్కారం. ఈవెన్ సొంత పార్టీ వాళ్ళు కూడా ఏదో మీకు ఒక అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, ఇంకెవరో మాట్లాడుతున్నారు కాదు, ఒక 4-5 మాట్లాడటం కాదు, మొత్తం వైసీపీ పార్టీలో అందరూ కూడా తెల్లబోయారు జగన్మోహన్ రెడ్డి మాటలకి. ఇదేంటి ఇతను ఏదో గొప్పగా ఊహించుకుంటే ఇట్లా పిచ్చాడిలా మాట్లాడుతున్నాడు అని. కాబట్టి ఇవాళ ఏంటంటే రాజముద్ర పొందడం వల్ల ఏం జరుగుతుంది అంటే మళ్ళా ఫ్యూచర్లో డెఫినెట్గా ఇంకా 2 టర్మ్స్ వీళ్ళే వస్తారు, అందులో సందేహం లేదు.
ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే ఏదైనా మారుద్దాం అనుకుంటే జరిగే పని కాదు. ఎందుకంటే అప్పటికి మొత్తం అన్నీ పూర్తయిపోతాయి హ్యాపీగా. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. రాజధాని పనులు పూర్తి చేసి, పోలవరం పూర్తి చేసి, మోదీ గారి చేతే వాటిని మళ్ళీ ప్రారంభోత్సవం చేయించాలనేది లోకేష్ కళ. సో లోకేష్ కళకి ఒక మంచి రూపం ఏర్పడుతుందని అనుకోవచ్చు మనం. లోకేష్ నిన్న మోదీ గారితో కూడా అన్నారు కదా, వ్యక్తుల కంటే కూడా వ్యవస్థలు కావాలని. ఇప్పుడు వ్యవస్థలను నిర్మించే పనిలో ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అటు లోకేష్ కావచ్చు. ఇది కావాలండి. అంటే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలంటే ఒక రాజధాని అనేది నిర్మాణం జరగాలి. జరిగి తీరుతుంది, అందులో సందేహం అక్కర్లేదు మనకి. సో మొత్తం మీద రాజముద్ర పడింది. తెలుగు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దీన్ని ఆస్వాదిస్తున్నారు, ఈ సమయాన్ని, ఈ కాలాన్ని. మరి ఇప్పుడు ఇది చాలా మందికి అయితే మంచి గుర్తుంచుకోబోయే రోజు. మరి కొంతమందికి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అమరావతిని వ్యతిరేకించే వాళ్ళకి ఎక్కువ మంది లేరు కదండి, వ్యతిరేకించే వాళ్ళు తక్కువ. ఇప్పుడు వ్యతిరేకించడానికి రకరకాల కారణాలు. సో వ్యతిరేకించే వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లా. ముఖ్యంగా అమరావతి రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, ఈవెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా. ఇంకొక పాయింట్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేది ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఉండదు, రియల్ ఎస్టేట్ ఢమాల్మంటుంది. ఇట్లా రకరకాల రాతలు చేతలు వస్తున్నాయి, మాటలు కూడా. కానీ అవన్నీ ఎలా కుదురుతాయండి? ఇప్పుడు మీకు రాజధాని చకచకా పనులు జరుగుతూ ఉంటే భూమి విలువ పెరుగుతుందిగా, రియల్ ఎస్టేట్ పెరుగుతుందిగా. రియల్ ఎస్టేట్ పెరిగితే తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ముఖ్యంగా రాజధాని ప్రాంతం. ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఏం చేస్తారు, ఇలా పనికి మాలిన క్వశ్చన్స్ వేసుకుంటూ, అంటే మన అభివృద్ధికి మనమే మోకాలు అడ్డడం వైసీపీ లాంటి వాళ్ళు, అంటే వైసీపీలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇవి కాదండి కావాల్సింది. అసలు మనం తెలుగు వాళ్ళుగా, మనం మీతో నాకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఒక వ్యక్తిగా, కానీ రాష్ట్రం దాకా వచ్చేసరికి, రాష్ట్ర ప్రయోజనాల దాకా వచ్చేసరికి వాటన్నిటిని పక్కకు నెట్టేసి మనందరం కూడా ఒకటే అనే ఒక సదుద్దేశంతో ముందుకెళ్ళాలి. అది వైసీపీ నేర్చుకోవాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.